ప్రపంచంలో అత్యంత విలువైన వజ్రం మీ చేతికి దొరికితే ఏం చేస్తారు? ప్రాణం కంటే జాగ్రత్తగా దాచుకుంటారు కదా. కానీ ఒక సన్యాసి మాత్రం దాన్ని ఏం చేశాడో తెలుసా? ఒక రోజు అడవిలో ప్రయాణిస్తున్న ఒక సన్యాసికి దారిలో ఒక సంచి కనిపించింది. అందులో తళతళా మెరిసిపోయే ఒక అరుదైన వజ్రం ఉంది. ఆయనకి సంపద మీద ఎలాంటి ఆశ వ్యామోహం లేకపోవడం వల్ల దాన్ని మామూలుగా తీసుకుని తన సంచిలో వేసుకున్నాడు. ఆ అడవి మార్గంలో అలా వెళ్తుంటే ఆకలితో అలమటించే ఒక పేదవాడు కనిపించాడు. సన్యాసి అతని ఆకలి తీర్చడానికి ఏదైనా పెడదామని సంచిలో చేయి పెట్టగా ఆ పేదవాడికి అందులో మెలమెలా మెరుస్తున్న వజ్రం కనబడింది. అబ్బా, ఆ వజ్రం గనుక నా దగ్గర ఉంటే నేను కోటీశ్వరుణ్ణి అయిపోతాను, నా దరిద్రం మొత్తం పోతుంది అనుకుంటూ ఆ సంచి వంకే చూడసాగాడు. సన్యాసి ఏమాత్రం సంకోచించకుండా ఆలోచించకుండా అది గమనించి వెంటనే ఆ వజ్రాన్ని తీసి అతనికి ఇచ్చేశాడు. ఆ వజ్రాన్ని తీసుకుని దీంతో ఎలా డబ్బు సంపాదించాలి, ఎలా కోటీశ్వరుడు అవ్వాలి అని ఆలోచిస్తూ తన ఆనందం మొత్తం కోల్పోయాడు. దాన్ని ఎవరైనా ఎత్తుకుపోతారేమో అనే భయంతో నిద్ర కూడా కరువైంది. రోజులు గడుస్తున్నాయి, ఆకలి తీరట్లేదు సరిగదా, మనశ్శాంతి కరువైంది. వజ్రం లేనప్పటి రోజులే బాగున్నాయనిపించింది. అనుకున్న వెంటనే సన్యాసి దగ్గరకు వచ్చాడు. ఆ వజ్రాన్ని తిరిగి ఇచ్చేస్తూ, మీ దగ్గర దీనికంటే విలువైనది ఉంది, అది నాకు ఇప్పించండి స్వామి. అది విన్న సన్యాసి ఏమిటన్నట్టు ఆశ్చర్యంగా చూశాడు. నేను అడిగిన వెంటనే ఇంతటి వజ్రాన్ని ఇచ్చేయగలిగిన ఆ నిస్వార్థ హృదయం, ఆ త్యాగ గుణం నాకు కావాలి. దాన్ని ఎలా పొందాలో నాకు నేర్పించండి. అప్పుడు ఆ సన్యాసి నవ్వి, ఇప్పటికే నీవు నేర్చుకున్నావు, అందుకనే నీవు ఆ వజ్రాన్ని తిరిగి ఇచ్చేశావు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.